ముఖ్యమైన సమాచారం. డబుల్ ఇంజన్ సర్కార్ అనగా 2 ఇంజన్లతో నడిచే రైలు కాదని, డబుల్ అనగా ఒక పనినే 2 సార్లు చేయడం అని దేశ ఆర్థికవేత్తలు కొత్త నిర్వచనం ఇచ్చారు. నువ్వే ఖర్చు చేసి వేసిన రోడ్లు కూడటం కుంగటంతో మళ్ళీ టెండర్లు పిలిచి రెండోసారి రోడ్లు వేయడాన్ని, అదేవిధంగా బ్రిడ్జిలు రైల్వే స్టేషన్లో చిన్న చిన్న వాళ్ళకే కూలిపోవడంతో వాటిని కూడా రెండోసారి కట్టడం డబుల్ ఇంజన్ సర్కారులో భాగమని ఆర్థికవేత్తలు ఉద్బోధించారు. అదొక్కటే కాదు, నీట్ పరీక్షలను 2 సార్లు నిర్వహించి డబుల్ ఇంజన్ సర్కార్ అర్థాన్ని ఇంకింత పెంచారు. ఇలా డబుల్ పనులు చేస్తూ మహిళా బిల్లు 2 సార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కూడా డబుల్ ఇంజన్ సర్కార్లో భాగమేనని ఊరు పేరు లేని ఆర్థికవేత్తలు చెప్పారు. వారి ఇచ్చే నిర్వచనానికి బలం చేకూర్చుతూ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది రాకముందు డీజిల్ పెట్రోల్ రేట్లు తక్కువగా ఉన్నాయని, డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రెండింతలు పెరిగాయి, ఇది కూడా డబుల్ ఇంజన్ సర్కార్ పనితనానికి నిదర్శనమని వారు చెప్పారు. రూపాయి విలువ రెట్టింపు స్థాయిలో పడిపోవడం కూడా డబుల్ ఇంజన్ సర్కార్లో భాగమేనని, ఇలా డబుల్ పనులు చేస్తున్నారు కనుకనే దానిని డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆర్థికవేత్తలు బల్లగుద్ది చెప్పారు. ఇలా ప్రతి పనిని 2 సార్లు చేయడమే డబుల్ ఇంజన్ సర్కార్ ముఖ్య ఉద్దేశమని, అంతే